ఏంటి అట్లా తిరగొడుతున్నావు? చల్లారిపోదు. చల్లారి పెడితే చల్లారింది అంటారు, వేడిగా ఇస్తే వేడిగా ఉంది అంటారు. ఎలాగండి మీతో? అసలు ఎలా తాగుతారో చెప్పండి, అలాగే ఇస్తా. సర్లే ఆపు. ఎడ్డమంటే తెడ్డమంటాం అలవాటైపోయింది. రామ్మ రేవతి, కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏమిటే అడిగిన దానికి సమాధానం చెప్పవు? దాన్ని కొత్తగా అడుగుతావేంటే? కాఫీ తాగదు కదా అమ్మాయి. తాగదు. ఎందుకు తాగదు? మీకెన్ని తలతెక్కలున్నాయో దానికి అన్నీ ఉన్నాయి. దాని బుద్ధి ఒకసారి కాఫీ ఇయ్యమ్మా అంటుంది, మరోసారి టీ మమ్మీ అంటుంది. అసలు మీకేం తెలుసు? చెప్పవే, కాఫీ కావాలా టీ కావాలా? ఏం మాట్లాడవేంటమ్మా? ఏం కావాలో మీ అమ్మ అడుగుతోంది కదా. కాఫీ కావాలా టీ కావాలా? పోనీ అవేమీ కాకపోతే ఫ్రూట్ జ్యూస్ కావాలంటే అడుగు, చేస్తుంది. ఏమేవ్, అమ్మాయి మార్నింగ్ వాక్ వెళ్ళి చాలా అలసిపోయినట్టుంది. కాస్త టిఫిన్ చేసి పెట్టకూడదు? అమ్మా, నువ్వు పైకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యరా, అమ్మ మంచి టిఫిన్ చేసి పెడుతుంది. ఓకే? ఏంటమ్మా, మా పాటికి మేమిద్దరం వాగుడుగా ఇలా వాగుతున్నావు, నువ్వేమి మాట్లాడవే? మీరు అడగాల్సిన అసలు మాట ఇంకా అడగలేదేంటి నాన్న? అడగండి. ఎప్పుడు అడుగుతారా నేను ఎదురు చూస్తున్నాను. నేను ఊహించిందే జరిగినప్పుడు నిన్ను ప్రశ్నించడం దేనికి? నువ్వెన్నింటికి బయటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని చూడటానికి వెళ్ళావో నిన్నడగడం అనవసరం. ఎందుకంటే నువ్వు ఎవరిని చూడటానికి వెళ్ళావో, అక్కడ ఏం జరిగిందో, నువ్వెందుకు ఇలా డీలాపడి తిరిగొస్తున్నావో అన్ని ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నప్పుడు ప్రశ్నలు అనవసరం కదమ్మా. నౌ ఐఎమ్ టోటలీ హ్యాపీ. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆశగా ఆరాటపడి మాకు బురిడి కొట్టెళ్ళావో వాళ్ళను నువ్వు చూడలేకపోయావు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను చూడనివ్వలేదు. డైరెక్ట్గా తిప్పి పంపించారని నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను నిన్నేమీ అడగదలుచుకోలేదు. ఇక నుంచి నేను నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నో ఏ గదిలోనూ బంధించను. సో నవ్ ఆన్ వర్డ్స్, యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. నువ్వు నీ వాడనుకున్న వాణ్ణి నువ్వు చూడటానికి వీల్లేకుండా వాళ్లే కాపలా ఉన్నప్పుడు నేను నీ కాపలా ఉండటం వేస్ట్ కదమ్మా. ఏమంటావు? నాకు నువ్వు భయపడకపోయినా వాళ్ల కన్న ప్రేమ వాళ్ల కొడుకును కాపాడడం కోసం నిన్ను భయపెట్టింది. అది చాలు నేను నిశ్చింతగా ఉండడానికి. చివరికి నాన్న, నువ్వు చూసిన పెళ్లికొడుకుతోనే నేను పెళ్లికి రెడీ అని నువ్వు అనాల్సిందే. అర్థమైందా? నాన్న, అనవసరంగా మీరు ఆశపడుతున్నారు. ఈ జన్మలో మీరు అనుకున్న మాట అనను గాక అనను. ఏమిటి ఆ పొగరు? మీ నాన్నే ఎదిరించి మాట్లాడతావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మళ్ళీ మీ నాన్నకెందుకే కోపం తెప్పిస్తా? మాట్లాడినివే, మాట్లాడిని. మొదటిసారి ప్రయత్నం చేసొచ్చింది కదా, కాబట్టి అంత తేలిగ్గా మనసు మార్చుకోదు. మళ్ళీ మళ్ళీ వెళితే వాళ్ళు చెప్పుతో కొడతారు. అప్పుడు గాని అది నా కాళ్ల మీద పడి నా మాట ఒప్పుకోదు. అందాక కాస్త మనం ఓపిగ్గా ఉండాలే, తల్లిదండ్రులం కదా. కానీ ఆ పెళ్లి కొడుకు వాళ్ళేమో తెగ తొందర పెట్టేస్తున్నారు. ముహూర్తాలు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు. అయినా వాళ్ళకి నేను బాగానే సమాధానం చెప్పగలంలే. ఏమేవ్, అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఇచ్చే పాకెట్ మనీ కంటే కాస్త ఎక్కువే ఇవ్వు. ఏం పర్వాలేదు, ఇప్పుడు నా కూతురు మీద బాగా నమ్మకం కుదిరింది. ఏంటి, వినిపించిందా? అలాగేనండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఏం సార్, మీ మనసులో మా గురించి ఏమనుకుంటున్నారు? మేము మీకేం ద్రోహం చేశామని మమ్మల్ని మళ్ళీ మళ్ళీ అవమానపరుస్తున్నారు? అసలు మాకేం అర్థం కావట్లేదు సార్. మా తప్పేంటో చెప్పండి సార్. వెయిట్, ఏంటి వినోద్ అంత కోపంగా ఉన్నారు?
అంత సీరియస్గా మాట్లాడుతున్నారేంటి? ముందు కూర్చోండి. ఎందుకు మమ్మల్ని కావాలని అవమానపరుస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? వినోద్, అసలు ఏం జరిగిందో తెలుసా? దీంట్లో తెలుసుకోవడానికి ఏముంది? మా చెల్లెలు అన్ని విషయాలు క్లియర్గా చెప్పింది. అది ఆ రోజే రిజైన్ చేస్తానంటే దాన్ని వదిలేక టాలెంటెడ్ జీనియస్ అలా చేయొద్దు, రిజైన్ చేయొద్దు, ప్రమోషన్ ఇప్పిస్తానని ఆశలు పెట్టి ఎందుకు ఇప్పుడు అవమానపరుస్తున్నారు? వినోద్ ప్లీజ్, నేను చెప్పేది కూడా కాస్త వినండి. కూల్గా ఆలోచించండి. ఇంకా చెప్పటాలు వినటాలు లేవు. నిజంగా మీరు మంచివారి అయితే నిన్నంతా మీరు ఆఫీసులోనే నాతో ఉన్నారు కదా, కనీసం ఒక్క మాటైనా చెప్పుండొచ్చు కదా. నిన్న పొద్దున మా సిస్టర్కి టీమ్ లీడర్ పోస్ట్ వచ్చిందని ఇంట్లో అంతా పండగ చేసుకున్నాం. హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళింది. తీరా ఆఫీస్లో మీ కాబోయే భార్య ఆ సీట్లో కూర్చునేసరికి ఎంతో డిసప్పాయింట్ అయింది. ఎంతో బాధపడుతూ ఇంటికొచ్చింది. కాస్త గుండె ధైర్యం కలదు కాబట్టి తిన్నగా ఇంటికొచ్చింది. అదే మరో ఆడపిల్ల అయితే ఏమై ఉండేది? అది అభంశుభం తెలియని ఆడపిల్ల సార్. ఎందుకు సార్ దాన్ని ప్లాన్ చేసి మరీ ఇన్సల్ట్ చేస్తారు? వినోద్, పూర్తిగా విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇంకేంటి సార్ పూర్తిగా తెలుసుకునేది? అంతా కళ్ళ కట్టినట్టు కనపడుతుంటే. వినోద్, ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ లిజన్ టు మీ. అదంతా ఒక యాక్సిడెంట్లో జరిగింది. కావాలని ఎవరూ చేసింది కాదు. ఎంతకీ ఏం జరిగిందో, ఎందుకు అలా జరిగిందో నాకే తెలీదు. తెలియకుండానే మీ కాబోయే భార్య ఆ పోస్ట్లో కూర్చుందా? ఆల్రెడీ మీ నిశ్చితార్థం రోజున మాకు జరిగిన అవమానం మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదా? దాన్ని మేము నెమ్మదిగా మర్చిపోతున్న సమయంలో మళ్ళీ నమ్మించి మోసం చేయాలా? ఇప్పటికైనా మీకు హ్యాపీగా ఉందా సార్? వినోద్, మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. అర్థం లేకుండా మాట్లాడకండి. కొంచెం నేను చెప్పేది కూడా వినండి. ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నది చాలు. నిశ్చితార్థం రోజున జరిగిన అవమానం తర్వాత మీతో రిలేషన్షిప్ వద్దే వద్దనుకున్నాం. కానీ ఏదో కావ్యకి హెల్ప్ చేస్తుండేసరికి మంచివాళ్లే కదా అని కంటిన్యూ చేశాం. అయినా మీ నైజం మారనే లేదు. మాకు జరగాల్సిన ఇన్సల్ట్ జరిగిపోయింది. మా అమ్మ చెప్తూనే ఉంది మీతో స్నేహం మంచిది కాదని. నేనే చాదస్తాం అనుకుని తన మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. నన్ను అసలు మాట్లాడినవరా? అన్నీ మీ ఒపీనియన్సే చెప్తారా? ఏం మాట్లాడి ఏం ప్రయోజనం సార్? మేము అనుభవించింది చాలు. మీకే, మీరు పెద్దవాళ్ళు, స్టేటస్ గలవాళ్ళు. మేం మీతో పోటీ పడలేం. ప్లీజ్ సార్, దయచేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మమ్మల్ని అవమానాల పాలు చేయకండి. అయిందా? అనాల్సిన మాటలన్నీ అయిపోయాయా? ఈ టైంలో నేనేం చెప్పినా మీరు వినరు, వినిపించుకోరు. విన్నా మీకు అర్థం కాదు. ఒక్క నిమిషం మీరు నాతో రండి. కమాన్ రండి వినోద్. చూడరా, ఇతను మిస్టర్ వినోద్, కావ్య బ్రదర్. కావ్య ప్రమోషన్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలియక నేను చెప్పేది నమ్మకుండా తనకు తోచింది మాట్లాడుతున్నారు. దయచేసి ఏం జరిగిందో కాస్త వివరించి చెప్పరా. అప్పుడైనా అర్థం చేసుకుంటారేమో నీ దగ్గరికి తీసుకొచ్చాను. ముందు కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. పర్వాలేదు సార్. వీడంటే ఏదో టెన్షన్ మీద ఉన్నారు, మీరు కూర్చోండి. నా మాట మీద నమ్మకం ఉంచండి. నేను చెప్పే ప్రతి అక్షరం నిజం. ఒక ఆఫీస్కి మేనేజర్గా నాకెప్పుడూ అనుభవంలోకి రాని ఒక సంఘటన జరిగింది. జరిగిన దానికి దిలీప్కి ఏ సంబంధం లేదు. మీకు తెలిసిన విషయమే ఒకటి చెప్తాను వినండి. కావ్య మీద నమ్మకంతో వీడు 20 లక్షల చెక్కు రాసిచ్చాడు. వీడు రిస్క్ చేసినప్పుడు నేను కూడా చాలా వెనకాడాను. కానీ మీ సిస్టర్ కావ్య ఒక్క టీం చేయవలసిన పనిని ఒక్కటే సక్సెస్ఫుల్గా పూర్తి చేసి అప్రిసియేషన్ కూడా పొందింది. వాడి నమ్మకానికి నేనే ఆశ్చర్యపోయాను. అలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయి మా కంపెనీ నుంచి వెళ్ళిపోకూడదని వేకెంట్గా ఉన్న టీం లీడర్ పోస్ట్కి కావ్యాన్ని అపాయింట్ చేసుకోమని హెడ్ ఆఫీస్కి తనని రికమెండ్ చేస్తూ నేనే లెటర్ రాశాను. నా రిక్వెస్ట్ హెడ్ ఆఫీస్ ఖచ్చితంగా ఓకే చేస్తుందన్న నమ్మకంతో నేను కావ్యకి మాటిచ్చాను. కానీ నా లెటర్ హెడ్ ఆఫీస్ చేరేలోపే ప్రియదర్శినిని ప్రమోషన్ మీద ఇక్కడ పంపించారు. నాకు ఆ ఆర్డర్ కూడా లేటుగా వచ్చింది. అది అసలు జరిగిన విషయం. 1 మినిట్. ఇదిగో ఇది ఒకసారి చూడండి. కావ్యాన్ని రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్కి నేను రాసిన లెటర్. ఇదిగో ఇది చూడండి. ఇది ప్రియదర్శినిని అపాయింట్ చేస్తూ హెడ్ ఆఫీస్ నాకు పంపిన లెటర్. రెండు చదవండి. ఏది ఎప్పుడు జరిగిందో మీకే అర్థమవుతుంది. నిజం తెలుసుకోకుండా వీడికి చెప్పే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. వీడు కాబట్టి ఓపిక పట్టున్నాడు. వీడి ప్లేస్లో నేనుంటే
ఇలా జరిగి ఉండేది కాదు. యాక్చువల్గా జరిగింది చెప్పాను, మీరు చూశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవు సార్, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ. కావ్య మంచి తెలివైంది. ఆమె టాలెంట్కి టీం లీడర్ ఏంటి, అంతకంటే మంచి పోస్టే వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. జరిగిన విషయం తెలిసింది కదా, మీరే ఇంకా ఈ విషయం తనకి కాదని చెప్పండి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, క్వైట్ న్యాచురల్. నీ పొజిషన్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేసేవారు. ఎప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఓకేరా, ఇక నేను బయలుదేరుతాను. ఓకేరా. వస్తాను సార్. సార్ 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 ఒకసారి నిజమేంటో కావ్యతో చెప్పేళ్దాం సార్. వద్దు వినోద్, మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటుంది. సార్ మీరేం చెప్పొద్దు సార్. నిజంగా జరిగిందేంటో నేనే కావ్యతో చెప్తాను. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు కావ్య కూడా తెలుసుకోవాలి కదా సార్. తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటోంది. అందుకే నిజం తనకు తెలియాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ రండి సార్. సరే పద. కావ్య, ఏంటని ఎక్కడికొచ్చారు? రావటం వల్లే నాకు నిజమేంటో తెలిసిందమ్మా. నేను చెప్పేది కాస్త వినమ్మా. అసలు నిజమేంటంటే నాకిప్పుడు ఏ నిజం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నయ్య. సార్ ఏదో చెప్తారని టెన్షన్ పడకమ్మా. నేను చెప్తాను. నేను నిజం తెలుసుకున్నాను. ఆ నిజం నీకు తెలియాలమ్మా. సార్ తప్పేమీ లేదమ్మా. ఆ మాట తను నీతో చెప్పమన్నారా? నిన్నంతా ఇంట్లో మామూలుగానే ఉన్నవాడివి, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మొండిగా మాట్లాడు కావ్య. సార్ నీ విషయంలో ఎంతో హెల్ప్ చేస్తున్నారు. కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడతావేంటి? కాస్త నేను చెప్పేది విను కావ్య. అన్నయ్య, నాకు చాలా పనులున్నాయి. దయచేసి మీరు వెళ్ళండి. మా టీం లీడర్ చాలా స్ట్రిక్ట్. ఇలా వర్కింగ్ అవర్స్ లో పర్సనల్ డిస్కషన్స్ అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. వెళ్ళండి అన్నయ్య. కావ్య, వర్క్ ముఖ్యమే, కానీ ఈ విషయం అంతకన్నా ముఖ్యం. డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, వెళ్ళండి అన్నయ్య. ఏంటి కావ్య, వాట్ హ్యాపెన్? మేడం, హీస్ మై బ్రదర్. దిలీప్ తను కలిసి నాకేదో అర్థమయ్యేటట్టు చెప్పాలని నన్ను వర్క్ చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నారు మేడం. వాట్ ఈస్ దిస్ దిలీప్? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఆమెతో నువ్వేం మాట్లాడాలి? అదే దర్శిని, అదే నిన్న నీతో చెప్పాను కదా, కావ్య నిజం తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకుంది అని. అయితే నేను నిన్ను చెప్పాను కదా, నువ్వేవి వాళ్ళకి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదని, అది నీ డ్యూటీ కాదని. అలా అంటావేంటి? అనవసరంగా నేను అపవాదం అయ్యాలా? తను అలా తప్పుగా అనుకోవాల్సిందేనా? అనుకోని అనుకుంటే ఏంటి? నీ పర్సనల్ విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఆఫీస్కి వచ్చి వర్కింగ్ హవర్స్ లో డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. మీ ఆఫీస్కి వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ వల్ల మొత్తం ఆఫీస్ వర్కే డిస్టర్బ్ అవుతుంది. దర్శిని, నేను చెప్పేది కొంచెం విను. అనవసరంగా ఆవేశపడుకో. నేనేం చెప్పాలనుకుంటున్నానో కాస్త అర్థం చేసుకో. మాట్లాడింది చాలు, దయచేసి వెళ్ళండి. ట్రై టు అండర్స్టాండ్ మీ దర్శిని. ఇంకేం మాట్లాడొద్దు. గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. సారీ సార్, నా వల్ల మీరు అవమానాలు పాలవ్వాల్సి వచ్చింది. మీరు చెప్పినా వినకుండా మీరు రానన్నా బలవంతంగా మిమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్ళాను. తను అలా ప్రవర్తిస్తుందనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. జరిగిందేదో జరిగింది, ఇక ఆ విషయం వదిలేండి వినోద్. మీరు కావ్య నా వల్ల అవమానపడ్డారని అనుకున్నారు, కానీ నిజం మరొకటి ఉంది. కావ్య వల్ల నేను చాలాసార్లు అవమానపడ్డాను, కానీ నేనెప్పుడు అపార్థం చేసుకోలేదు. ఇక దర్శిని అంది, పర్వాలేదు, ఆమె నా కాబోయే భార్యే కదా. ఇప్పుడు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో అప్పుడు కూడా ప్రేమ విషయంలో అలాగే తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజం చెప్తున్నాను, నాకెప్పుడు మిమ్మల్ని మోసం చేయాలని లేదు. నన్ను నమ్మండి వినోద్. అంతా నా బ్యాడ్ లక్. నేనేం చేసినా తప్పు అవుతుంది. నన్ను నమ్మి మోసపోయామనుకున్నారు కదా,
కనీసం కావ్యకి జాబ్ విషయంలోనే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అది కూడా తప్పైపోయింది. నేనేం చేయను వినోద్. ఇన్నాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ సారీ సార్. పోనీలేండి వినోద్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. కాస్త మనసుకు ప్రశాంతత లభించింది. వెళ్దాం పదండి సార్. పదండి. హాయ్ ఆంటీ. హాయ్ అంకిల్. వస్తూ షాపింగ్కి వెళ్ళాను, అందుకే కొంచెం లేట్.